నీ జీవితము కుప్పకూలిన స్థాయిలో ప్రభు నిన్ను దర్శించి నిన్ను లేవనెత్తి నీ పాపము నుండి నీకు విమోచన కలుగజేస్తే నువ్వు ఏ విధంగా దేవునికి థ్యాంక్స్ చెప్తావు? మనలో కొందరు కొన్ని సమస్యలలో పడినప్పుడు, కొన్ని ఇబ్బందులో పడినప్పుడు, ఎవరు విమోచించరు అని లోకం అనుకున్నప్పుడు, ఎవరి వలన నీకు విజయం కలగదు అని లోకం అనుకున్నప్పుడు, దయామయుడైన ప్రభు నిన్ను వెతికి వచ్చాడు, నిన్ను లేవనెత్తాడు, నీ స్థితి మార్చాడు, నిన్ను ఆశీర్వదించాడు, నీ జీవితంలో అద్భుతం చేశాడు. నీవు ఆయనకు ఎలా కృతజ్ఞత తెలియపరుస్తావు? ఈరోజు ఆ రోజే దేవునికి స్తోత్రం. దట్స్ వై వి గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ఈరోజు మనం దేవునికి కృతజ్ఞత తెలియపరచడానికి అది ఓ కారణం. నా మాట వినుచున్నటువంటి ప్రియులారా, నిన్ను గూర్చి, నీ భవిష్యత్తును గూర్చి, నీ కుటుంబమును గూర్చి, నీ సంతానమును గూర్చి దేవునికి ఉన్నంత ప్రణాళిక నీకు లేదమ్మా. నీ ఆలోచనలు ఒక వంతే, దేవుని ఆలోచనలు శ్రేష్టమైనది. నీ తలంపులకు ఆయన తలంపులకు ఉన్న వ్యత్యాసం ఏంటి తెలుసా? ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుని తలంపులు నీ విషయంలో అంత ఎత్తుగా ఉంది. హల్లెలూయా. నీకు ఈ కనిపించే ప్రపంచమే నీ లోకం, నీకు కనిపించే ఈ కలర్ఫుల్ వరల్డ్ నీ లోకం. కానీ నీ గురించి దేవునికి నీ కన్నులకు, నీ ఇమాజినేషన్స్కు అందని చోటికి నిన్ను తీసుకుపోవడం, నీ కుటుంబాన్ని తీసుకుపోవడం దేవునికి ప్రణాళిక ఉన్నట్లయితే నీవింకనూ ఆయనను అనుమానపడతావా? దేవునికి నీ గురించి ఉన్న ప్రణాళిక ఏంటో నువ్వు తెలుసుకొని ఉంటే నీవు ఆయనకు కృతజ్ఞత తెలియపరచడంలో నువ్వేమాత్రం వెనకకు పోవు. ఎక్కువగా క్షమింపబడిన వాడు ఎక్కువగా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఎక్కువగా పొందినవాడు ఎక్కువగా దేవునికి కృతజ్ఞత తెలియపరచాలి. ఆయన నీ జీవితంలో చేసిన మేలులను గురించి నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉంటే నిన్ను దేవుడు లేవనెత్తలేదా? దేవుడు నీ స్థితి మార్చలేదా? ఇతరుల ముందు నీవు అవమానం గురి కాకుండా నిన్ను ప్రొటెక్ట్ చేయలేదా? దేవుడు నీ జీవితంలో ఎన్ని అద్భుతములు చేశాడో నీకు జ్ఞాపకం ఉందా? దేవునికి కృతజ్ఞత తెలియపరచుటలో నీవు ఆసక్తిగా పరిగెడుతూ దేవుని సన్నిధికి రావాల్సినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం.